నాగ్పూర్ టీ20లో భారత్ అద్దరొక్కొట్టింది. న్యూజిలాండ్ బౌలర్లపై అభిషేక్ విధ్వంసం సృష్టించాడు. 35 బాల్స్లోనే 84 రన్స్ చేశాడు అభిషేక్. ఇక 8 సిక్సర్లు 5 ఫోర్లతో ఊచకోత కోశాడు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్. చివరి ఓవర్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు రింకు సింగ్. 20 బాల్స్లోనే 44 రన్స్ చేశాడు. 32 రన్స్ చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇక హార్దిక్ పాండ్యా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 రన్స్ చేసింది టీమిండియా మొత్తం. ఇక న్యూజిలాండ్ టార్గెట్ ఇప్పుడు 239 రన్స్లో ఉంది. కానీ భారత్ ఆట తీరు మాత్రం ఈసారి టీమిండియా ఆట తీరు కట్టిపడేసిందని చెప్పాలి. మొత్తం కూడా రింకు సింగ్ చివర్లో ఆడినటువంటి మెరుపు ఇన్నింగ్స్ కానీ, అభిషేక్ చేసినటువంటి రన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నాగ్పూర్లోనైతే భారత్ అద్దరగొట్టింది. దీని గురించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, మొత్తం కూడా భారత్ ఒక మెరుగైన ఆట తీరు కనపరిచింది, మొత్తం కూడా అద్దరగొట్టింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి మ్యాచ్ మీద? రేణు, టీ20లకు సంబంధించి అంటే ఇప్పటివరకు కూడా వన్డేలతో ఎక్కువగా, అంటే మొన్నటి వరకు 3 వన్డేలు జరిగాయి. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా వన్డే మూడ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు టీ20 ఫార్మాట్ వచ్చేసరికి భారత్ అంటే వన్డే సిరీస్ లో ఓటమి పాలైంది కాబట్టి దీంట్లో ఎలా ఆడుతుంది ఏంటి అనేది కొంత ఆందోళన అయితే ఉంది ఫ్యాన్స్ లో. కానీ భారత టీ20 జట్టు మాత్రం దుమ్ము రేపిందని చెప్పాలి. ముఖ్యంగా యువకులందరూ కూడా, సీనియర్లు కానీ యువకులు కానీ వీళ్ళందరూ కూడా దుమ్ము రేపే ఇన్నింగ్స్ ఆడారు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ముందు సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ కొంత ఇన్నింగ్స్ ఓపెన్ చేసే టైంలో కొంత ఫస్ట్ ఓవర్ లో కొంత ఇబ్బంది పడినా, 2వ ఓవర్లో కొంత స్పీడ్ గా ఆడే ప్రయత్నం చేశారు. అయితే సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత జేమిసన్ బౌలింగ్ లో ఆ తర్వాత నుంచి కూడా ఇక అభిషేక్ శర్మ వికెట్లు పడుతున్నప్పటికి కూడా అతను ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఇషాన్ కిషన్ కూడా కొంత దూకుడుగా ఆడే ప్రయత్నంలో భాగంగా వికెట్ కోల్పోవడం జరిగింది. అయితే ఇక్కడ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్సే కొంత హైలైట్ గా చెప్పుకోవచ్చు. అంటే అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ కాస్త స్లోగా ఆడే ప్రయత్నం చేయడం, స్ట్రైక్ ఎక్కువగా అభిషేక్ శర్మకి ఇచ్చే ప్రయత్నం చేయడంతో వీళ్ళిద్దరు దాదాపు 100 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో సిక్సర్లు అన్ని కూడా హైలైట్ అనే చెప్పాలి. ఎందుకంటే 4ల కంటే కూడా అతను 6లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. గతంలో కూడా అతను ఎప్పుడు ఆడినా సరే 6లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఐపీఎల్ కానీ లేదంటే టీ20, అంతర్జాతీయ టీ20లో కానీ ఇదే అతను ఎక్కువగా కనపడింది. ఇక ఇప్పుడు అంటే ఈ మ్యాచ్ లో కూడా అతను 6లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, స్కోర్ ఆ మాత్రం అంటే దాదాపుగా 240 స్ట్రైక్ రేట్ తో అతను బ్యాటింగ్ చేయడం అనేది ఒక సంచలనం అని చెప్పుకోవాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. అయితే ఈ మ్యాచ్ లో కొంత తన ట్రేడ్ మార్క్ షాట్ కానీ ఇవన్నీ కూడా కొంత ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కొంత ఇంకా అతను మెరుగవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 4 టీ20లో కూడా అతను కొంత దూకుడుగా ఆడాల్సింది. అయితే హార్దిక్ పాండ్యా కూడా కొంత దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్న విధంగా అతను ఆడలేకపోయాడు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. అంటే గతంలో అతను సౌత్ ఆఫ్రికా మీద చాలా స్పీడ్ గా ఆడాడు. అవన్నీ కూడా చూసి మా భారత్ భారీ స్కోర్ సాధిస్తుందని, అంటే ఇతను ఖచ్చితంగా మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేసుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి శివం దుబే ఒక 6 తో మినహా అతను పెద్దగా ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. గత కొంతకాలంగా కూడా శివం దుబే ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆల్రౌండర్ కోటాలో, బ్యాటింగ్ ఆల్రౌండర్ కోటాలో తనకు అవకాశం అయితే దక్కుతుంది. ఇక ఆఖరిలో రింకు సింగ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హైలైట్ అయ్యి చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ ఫెయిల్ అయినప్పటికీ కూడా రింకు సింగ్ మాత్రం దూకుడుగా ఆడతాం, దాదాపు 220 స్ట్రైక్ రేట్ అతను బ్యాటింగ్ చేశాడు. అంటే 19వ ఓవర్లో 19వ ఓవర్ను హర్షదీప్ సింగ్ కొంత వేస్ట్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత 20వ ఓవర్కి వచ్చేసరికి రింకు సింగ్ బ్యాటింగ్ అనేది హైలైట్ అయింది. అతను ఆఖరిలో అంటే వరుసగా 2 సిక్స్లు కొట్టడం, ఆ తర్వాత డాట్ బాల్, ఆ తర్వాత మళ్ళీ వైడ్ పట్టడం, మళ్ళీ ఆ తర్వాత వెంటనే 2 4లు కొట్టడం, ఇదంతా కూడా కొంత 21 పరుగుల ఓవర్లో వచ్చి ఇతను 20 పరుగులు చేశాడు ఆ ఓవర్లో. ఇదే కొంత భారత్ కు భారీ స్కోర్ అందించిందని చెప్పొచ్చు. అయితే వెంకట్, మొదట్లో కూడా ఇంత దూకుడుగా ఆడినటువంటి టీమిండియా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ కూడా కొంత కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్కోర్ ని కంట్రోల్ చేయాలి అంటూ కూడా వాళ్ళు కొంత ఫీల్డింగ్ చేంజెస్ లో కానీ, బౌండరీ లైన్ దగ్గర ఎక్కువ ఫీల్డర్ మోహన్ ఇష్టం ఇదంతా జరిగింది. న్యూజిలాండ్ ఫీల్డింగ్ లో కొన్ని లోపాలు ఉండడం భారత్ కు కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 2 4లు గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో ఏదైతే క్లార్క్ వదిలేశాడో అది కొంత మైనస్ అయింది. అట్లా కొన్ని మిక్స్ ఫీల్డింగ్ కూడా ఉంది. అయితే అటు డార్లీ మిచెల్ వదిలేసినటువంటి క్యాచ్ కూడా కొంత న్యూజిలాండ్ కు మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో దాదాపుగా 13 పరుగులు 14 పరుగులు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మిస్ ఫీల్డింగ్ ఇవన్నీ కూడా కొంత మైనస్ అయినప్పుడు కూడా మన న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా బలంగానే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంటే డార్లీ మిచెల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మొన్న వన్డే సిరీస్ లో కూడా అతని ఫామ్ మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఈ మ్యాచ్ లో అతను ఎలా ఆడతాడు అనేది కొంత కీలకంగా మారింది. అయితే మన బౌలింగ్ విభాగం కూడా బుమ్రా, అలాగే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్,
హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళతో కొంత బలంగానే కనపడుతుంది. అవసరమైతే అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేయగలడు కాబట్టి కొంత ఈ మ్యాచ్ కి సంబంధించి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే వెంకట్, ఇప్పుడు న్యూజిలాండ్ టార్గెట్ 239 రన్స్ గా ఉంది. మరి ఈ రన్స్ ఛేదించడంలో న్యూజిలాండ్ ఉన్నటువంటి బలాబలాలు ఏంటి? ఖచ్చితంగా వాళ్ళ ఓపెనర్లు టీమ్ రాబిన్స్ కానీ లేదంటే కాన్వే కానీ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే రచిన్ రవీంద్ర బ్యాటింగ్ ఆల్రౌండర్, ఇతను కూడా చాలా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇతను ఆడితే కనుక లక్ష్యాన్ని పెద్దగా కాన్వే కానీ ఇతను కానీ వీళ్ళు ముగ్గురు అంటే టీమ్ రాబిన్స్ కానీ కాన్వే కానీ రచిన్ రవీంద్ర వీళ్ళు ముగ్గురు ఆడితే అది అసలు పెద్ద టార్గెటే కాదు వాళ్ళకి అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక గ్లెన్ ఫిలిప్స్ మొన్న 3వ వన్డేతో ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక డార్లీ మిచెల్, చాప్మన్ వీళ్ళిద్దరూ కూడా అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్. డార్లీ మిచెల్ మొన్న ఆయన ఆడతీరు మనం చూసాం. టాప్ ఆర్డర్ లో టీమ్ రాబిన్స్ కానీ కాన్వే కానీ రచిన్ రవీంద్ర కానీ వీళ్ళ ముగ్గురు ఆడి ఆ తర్వాత ఒకవేళ డార్లీ మిచెల్ స్థానాన్ని కనుక కొంత పైకి జరిపితే కనుక మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. మరి అంటే వికెట్లు ఒకవేళ వాళ్ళు పడినా లాస్ట్ లో కీలక ఇన్నింగ్స్ ఆడటానికి శాంసనర్ కానీ డార్లీ మిచెల్ వీళ్ళిద్దరు కూడా రెడీగానే ఉంటారు. అటు చాప్మన్ కూడా చాలా అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. ముఖ్యంగా T20లకు సంబంధించి అతనికి మంచి అంటే కొంత ఈ స్ట్రైక్ రేట్ పరంగా కానీ యావరేజ్ పరంగా తక్కువ ఉన్నా కానీ అతను కొంత కీలక ఇన్నింగ్స్ ఆడతాడు అనే పేరు కూడా ఉంది. అతను చేసినటువంటి సెంచరీ కానీ 10 అర్ధ సెంచరీలు ఏమో చేసినట్టున్నాడు అతను. ఇవన్నీ కూడా అతనికి కొంత కలిసి వచ్చే విషయం. అంటే వెంకట్, ఇప్పుడు న్యూజిలాండ్ కి 50-50 ఛాన్స్ ఉందా, లేకపోతే సునాయాసంగా ఛేదించగలదా ఈ టార్గెట్ ని? 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి. అట్లా అంటే బ్యాటింగ్ పిచ్ దీనికి తోడు చేజింగ్ అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి కొంత ఎలా ఉండబోతుందనే చూడాలి. కానీ ఇక్కడ డార్లీ మిచెల్ ఎంత కంట్రోల్ చేస్తారనేది కూడా కొంత కీలకంగా మారింది. ఎందుకంటే డార్లీ మిచెల్ కొంత T20లకు సంబంధించి అతను మంచి ఆటగాడు. ఇప్పటివరకు సెంచరీలు చేయకపోయినా సరే అతనికి ఆట తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక రచిన్ రవీంద్రని ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేది కూడా చూడాలి. అంటే మన ఐపీఎల్ లో కూడా ఆడినటువంటి అనుభవం అతనికి ఉంది. అలాగే దీంట్లో T20లో కూడా అతను కొంత దూకుడుగానే ఆడినప్పటికీ కూడా అయితే యావరేజ్ తక్కువగా ఉన్నా సరే రచిన్ రవీంద్ర కూడా ఇటు భారత్ లో అటు టెస్ట్ సిరీస్ లో కూడా అతను ఆట అద్భుతంగా ఆడాడు కాబట్టి మరి ఏం జరగబోతుందని చూడాలి. అదే 2023 వరల్డ్ కప్ లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. అలాగే సీనియర్ ప్లేయర్ కాన్వే కూడా T20లకు సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్. దాదాపుగా అతను 50 నుంచి 60 మ్యాచ్ల వరకు ఆడినట్టున్నాడు. అదేవిధంగా అయితే స్ట్రైక్ రేట్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్ అతను. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 7 వికెట్లకు 238 రన్స్ చేసింది టీమిండియా. ఈ 7 వికెట్లకు కూడా ఇక ఇప్పుడు న్యూజిలాండ్ టార్గెట్ 239 రన్స్గా ఉంది. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అనాలిసిస్ ప్రకారం చూస్తే స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే సునాయాసంగా కంటే కూడా న్యూజిలాండ్ ఒక 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా కూడా న్యూజిలాండ్ కూడా ఒక మెరుగైన ఆటను కనబరచగలదు. ఇండియా ఏ విధంగా అయితే ఒక మెరుపులాగా మొదట ఆడిందో అదేవిధంగా కూడా న్యూజిలాండ్లో కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా కూడా ఈ రన్స్ను ఛేదించడానికి కూడా అవకాశం ఉంది. 50-50 ఛాన్సెస్గా న్యూజిలాండ్ గెలుపును చూడొచ్చు అన్నారు.